ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలు రాజకీయ ప్రకంపనలకు కారణమైన ఈ కేసులో ఇది కీలక పరిణామంగా తెలుస్తోంది. ఇంతకీ జనార్దన్ అసలు గుట్టు విప్పుతారా, దీని వెనుకున్న పెద్దల పేర్లు చెప్తారా అనేది ఉత్కంఠగా మారింది. కల్తీ మద్యం కేసులో ఏవన్గా ఉన్న జనార్దన్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సండే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ కల్తీ లిక్కర్ స్కామ్లో ఏమనుకున్నటువంటి అద్దేపల్లి జనార్దన్ని నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత రహస్య ప్రదేశంలో నిన్న రాత్రి నుండి విచారణ చేస్తున్నారు. అటు భవానీపురం ఎక్సైజ్ ఆఫీస్లో కానీ ఎక్కడ ఎక్సైజ్ ఆఫీస్లో ఆయన అయితే ప్రస్తుతానికి లేరు. రహస్య ప్రదేశంలో జనార్దన్ రావును అయితే విచారిస్తున్నట్టు ప్రస్తుతానికి మనం కొంటున్న సమాచారం. పూర్తి స్థాయిలో జనార్దన్ రావు ఈ కేసులో కీలకంగా ఉన్నారు, ఏమనుకున్నారు కాబట్టి ప్రస్తుతం అతన్ని విచారించడం ద్వారా కల్తీ మద్యం మూలాల్ని రాబట్టే ప్రయత్నంలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు. ముఖ్యంగా ములకల చెరువులో ప్రారంభమైనటువంటి కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ విస్తరించింది, ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున డంపును స్వాధీనం చేస్తున్నారు. కేవలం ఇబ్రహీంపట్నంలో మాత్రమే విస్తరించిందా, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఇతర ప్రాంతాలకు కూడా అద్దేపల్లి జనార్దన్ ఈ కల్తీ లిక్కర్ని విస్తరింపజేశారనే ప్రశ్నలు ప్రస్తుతం అద్దేపల్లి జనార్దన్ని వేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే నిన్న సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో అరెస్ట్ చేశారు కాబట్టి సాయంత్రం 6:30 అంటే 24 గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సాయంత్రం లోపు ఆయన విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అంతేకాదు అద్దెపల్లి జనార్దన్తో పాటుగా తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, జయచంద్రారెడ్డితో పాటు ఇంకా ఎవరితో అద్దెపల్లి జనార్దన్కి సంబంధాలు ఉన్నాయని కూడా ఎక్సైజ్ పోలీసులు జనార్దన్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ కుంభకోణం వెనకాల ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు ఈ కుంభకోణం మొదలైందనే అనేక రకాల ప్రశ్నలు ప్రస్తుతం ఎక్సైజ్ పోలీసులు అద్దెపల్లి జనార్దన్ని వేస్తున్నట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఇప్పటి వరకు ఈ కేసులో కల్తీ లిక్కర్ స్కామ్లో 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా విచారిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని అద్దేపల్లి జనార్దన్ వద్ద ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులో A2కు ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు చెప్పినటువంటి కొంత సమాచారాన్ని కూడా ఈ సందర్భంగా అద్దేపల్లి జనార్దన్ వద్ద ప్రస్తావించారు. పూర్తి సమాచారం తమ వద్ద ఉంది, పూర్తి వివరాలు వెల్లడించాలని కూడా అద్దేపల్లి జనార్దన్ అయితే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో లేబుళ్లు తయారీలో కీలకంగా ఉన్నటువంటి బాలాజీని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాటితో పాటు బెంగళూరు, హైదరాబాద్ కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అనేక ప్రాంతాల సోదాలు నిర్వహిస్తున్నట్టు పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఏమనుకున్నటువంటి అద్దెపల్లి జనార్దన్ అరెస్ట్ అవడంతో మొత్తం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. సూత్రధారులు, పాత్రధారులు ఎక్కడ ఈ స్కామ్ విస్తరించింది, కేవలం ములకల చెరువు ఇబ్రహీంపట్నం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించిందా, ఎప్పటి నుంచి ఈ స్కామ్ జరుగుతుంది అనే వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రైట్.